సినిమాలు అంటే అంగిళ్ళు ఆగులు చెప్పుకునే ఫ్యాన్స్ ఉంటారు. కొంతమంది పోలీసులను బౌన్సర్లను మాయ చేసి అభిమాన హీరో హీరోయిన్ల దగ్గరకు వస్తారు. కాలు మొక్కులు కావులించుకున్నాడు సెల్ఫీలు దిగుడు వద్దంటే వాటేసుకున్నాడు. అబ్బో చిన్నగా ఉండదు ఫ్యాన్స్ అనేటోళ్ళు చేశారు అచ్చ. అట్లా చేస్తే బాలకృష్ణ మాత్రం ఊకోడు. దబిడి దిబిడే చెంపలు వాయించాల్సిందే. ఇగో ఇంకొన్ని దిక్కు బౌన్సర్లు కూడా గుంజి పారేస్తారు. కానీ అందరు ఒక్క తీరే ఉంటారా? ఇగో గిట్ల కూడా ఫ్యాన్స్ అనేటోళ్ళకి మర్యాద ఇస్తారు. ఓ నీ అభిమానం సలగుండా నా పెన్మిటి మైకి పట్టుకొని మాట్లాడుతుంటే నడుమిట్లకు వచ్చుడేంద్రా బాబు. మోగున్ ముంగట్నే మోకాల మీద కూర్చొని పువ్వుల గుర్తులిస్తే ఏమనుకోవాలరా నాయన, నువ్వేం అభిమానివిరా అని కోపం తెచ్చుకోకుండా కండ్లెర్ర చేసి కసిరించుకోకుండా కామ్గా నవ్వింది సమంత మేడము. ఇక బౌన్సర్లు వచ్చి బర్ర బర్ర గుంజుకోదామని చూస్తే వద్దొద్దని వారించింది. కూల్ గా నవ్వుకుంటా సెల్ఫీ దిగింది. మా ఇంటి బంగారం అనే సినిమా ట్రైలర్ ఇడుస్తున్న కార్యంలా ఇక ఒగ్గిసొంటి వింత జరిగింది. అరే బాబు, ఇప్పటికే సమంత మేడం సంసారం కిందికి మీదికి అయినట్టుంటాంది. ఇష్టపడి చేసుకున్న పెళ్లి ఇచ్చకపోయింది. ఇప్పుడు రాజ్ కుమార్ అనే పిల్లగాన్ని వేసుకుని కూల్ గా కుదుట వాడుతున్నది. అసోన్ టైంలో నువ్వు ఇట్లా వేసేంద్ర బాబు, నీ అభిమానం సలగున్నా అని అంటురట. ఈ ముచ్చట చూసిన సమంత అంటే ఇష్టం ఉన్నోళ్ళు ఈ ముచ్చట ఇట్లుంటే యోగి ఇక్కడ చూడుండ్రి. ఏదో అవార్డు కార్యానికి పోయిన హీరోయిన్ శ్రీలీలకు ఓ చిన్నారి బుజ్జి ఎర్ర గులాబీ పువ్వు ఇచ్చేతని ముంగట్టుకొచ్చింది. ఆ చిట్టి తల్లిని చూసే వరకు శ్రీలీలకు ఏమనిపించిందో అమాంతం కింద కూర్చొని ఆ పువ్వు తీసుకున్నది. ముద్దు ముద్దుగున్న ఆ బుజ్జి చేట్ల నుంచి పువ్వు తీసుకొని ఆ పాపకు వాళ్ళ తల్లికి సెల్ఫీ ఫోటో దిగే ఛాన్స్ ఇచ్చింది. ఆ పువ్వు ఇచ్చిన చిట్టి తల్లి కంటే శ్రీలీల కింద కూర్చొని పువ్వు తీసుకున్న తీరే ఇంకింత ముద్దు ముద్దుగున్నదని సోషల్ మీడియాలో ఇప్పుడు సొక్క తిప్పుకుంటూ కామెంట్లు పెడుతురు జనాలు. శ్రీలీలకు చిన్న పిల్లలంటే ఎంత ఇష్టమో చూడుండ్రి. కనిపిస్తే కండ్లకు అద్దుకున్నట్టు చేస్తున్నదని మెచ్చుకుంటారు. చూసిండ్రా, ఫ్యాన్స్ మీద పడ్డట్టు చేస్తే శంపలు వలగొట్టే హీరోలున్నారు. అట్లనే అభిమానులను గుండెలకు అత్తుకునే గొప్ప మనసున్న హీరోయిన్లు కూడా ఉన్నారు మన సినిమా ఇండస్ట్రీలా. కాంగ్రెస్ పార్టీలున్న లుకలుకలేంటి, సర్కార్ ఓటి చెప్తే కింద ఎమ్మెల్యేలు చెప్పే మాటలు ఎంత తేడాలుంటాయి అనేది ఎవరో బయట పని కట్టుకొని చెప్పాల్సిన అక్కడనే లేదు. వాళ్ళ లీడర్ల మాటలు వింటే మనందరికి అర్థమైపోతుంది. ఒడ్లు కొనే ముచ్చట మీద అట్లనే మాట్లాడిన కోమటిరెడ్డి మాటలు ఇన్నురోసారి. ఈడ ఆడ అని తేడా లేకుండా అన్ని జిల్లాల వడ్లు మక్కల కొనుగోలు మీదనే పంచా నడుస్తుంది కదా. ఇక అదే పని మీద ధాన్యం సేకరణ కోసం చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతులకు ప్రైవేట్ గోదాం ఇప్పిస్తే ఆడికి చూస్తానికి వచ్చిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పిన మాటలు ఇనురోసారి. ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే డబల్ 3 రెట్లు ఎక్కువ వచ్చింది. రైతులకు ఇబ్బంది అయింది. కల్లాలల్లో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ మాట వాస్తవం. అందుకని మేము కూడా చింతిస్తున్నాం అందరం. ఇన్నర్గా ఇది ఏ కాదు, గ్రాఫిక్స్ వీడియో కాదు సుమా. నిజమే, మా గవర్నమెంట్ ఒడ్లు కొంటలేదు, క్షమాపణ చెప్తున్నా అని క్లారిటీతో చెప్పిండు ఎమ్మెల్యే సాబు. చూస్తుర్రా సీఎం సారు, ఎవరో బయటోళ్ళు బాటపంటి పోయేటోళ్ళో కాదు, పక్కపార్టీ లీడర్లు ప్రతిపక్షాలు కాదు, స్వయానా మీ సర్కారున్న మీ పార్టీ సొంత ఎమ్మెల్యేనైనా కానీ మీరు ప్రెస్ మీట్లలో ఏం మాట్లాడతారు? ఆల్మోస్ట్ ఇప్పుడు 45 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరించినాము. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. మరి ఇక కాగితాల మీద లెక్కలు చూసి మాట్లాడిన సీఎం మాటలు మంది నమ్మాలనా, లేకుంటే డైరెక్ట్ గోదాం కాడికే పోయి పుట్ల కొద్ది పడున్న ఒడ్లను చూసి అవు మేము గొంటనే లేమని చూసి చెప్తున్న ఎమ్మెల్యే మాటలు నమ్మాలనా? పక్కపాటి లీడర్ల నుండి ఒడ్లు గొంటలేదు సర్కార్ అని మాట్లాడితేనేమో మా ప్రజాపాలన చూసి పానం నిమ్మలంగా లేక కళ్ళు మండి చేస్తున్న కథలన్నీ అని అనుకుంటే ఆడిపోసుకుంటారు. మరి ఇప్పుడు చెప్పుర్రిగా అనుకుంటే ఈ మాటలు నిన్నోళ్ళంతా ఘాటుగానే కామెంట్లు వేస్తారు. ఏమో నిన్న గిట్లనే పెట్రోల్ రేట్ల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ధర్నాలు చేస్తుంటే తోపంటి పోతున్న ఆర్టీసీ డ్రైవర్ నుండి ముందు వడ్లు మక్కలు కొని ముచ్చట చూడరు అని మాట్లాడితే పాపమైన కొలువులకు రావద్దని ఆర్డర్లు వేసిరట. మరి ఆయనతో ఇట్లా వడ్ల ముచ్చట మీద కుల్లం మాట్లాడిన ఎమ్మెల్యేల మీద కూడా కాంగ్రెస్ పెద్ద లీడర్లు కూడా ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి.